మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక లీడర్ కాబట్టి మీరు ఆ 6 గ్యారెంటీలు అమలు చేయలేరు అని చెప్తున్నారు. కానీ 100% ఇక్కడ అమలు అవుతున్నాయి అని చెప్పేసి మేము చెప్తున్నాం. అరే మాట్లాడడానికి సిగ్గుండాలి. సిగ్గు తప్పిన గాడిదలు ఏమైనా, సిగ్గు తప్పిన దద్దమ్మలు ఎదవలు ఏదైనా మాట్లాడతారు. ఏది 6 గ్యారెంటీలు మీరు అంటారు కదా. 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉన్నాయి. మీరు పక్క పెట్టు. 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి మహాలక్ష్మి సోనియా గాంధీ చేతుల మీద నుంచి ఉంచిన. ఏంటిది ఆ మహాలక్ష్మిలో మొట్టమొదటి పాయింట్ ఏంటి చెప్పండి? బస్ ఫ్రీ ప్రతి మహిళకు 2,500 రూపాయలు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మొదలు పెడతాం. ఈ నెలకి 2,500 చొప్పున ఇస్తామని చెప్పారు మొట్టమొదటి మహాలక్ష్మిలో. ఎక్కడిస్తారు చెప్పండి ఎక్కడ పదండి. ఏ ఆడబిడ్డకు, ఏ మహిళకు, ఏ పేదింటి మహిళకు ఇస్తుండ్రో ఒక్క మహిళకి ఇచ్చిందా? ఎక్కడ మొదలైంది అదొకటి పట్టుకొని చూస్తారా మీరు? భూతద్దం పెట్టి మీరేం చెప్పిను? కాలేజీకి పోయి ఇంటర్మీడియట్ స్థాయి ఆ పైగా ఉన్నట్టుంటే ఒక ఆడపిల్ల కాలేజీకి ఎలక్ట్రిక్ బైక్ ఇస్తామని. ఏ ఆడపిల్లకి ఎలక్ట్రిక్ బైక్ ఇచ్చిండో పోదాం పదండి. ఏ కాలేజ్ దగ్గరకైనా గర్ల్స్ కాలేజ్ దగ్గరికి పోదాం, గేట్ దగ్గర పట్టుకొని నిలబడి అడుగుదాం. రేవంత్ రెడ్డినే రమ్మని చెప్పు, లేకపోతే ఆయన తొత్తేవాడని ఏజ్ ఉంటుంటే రమ్మని చెప్పు, నేను నిలబడతా అడుగుదాం. ఏ ఒక్క ఆడబిడ్డన్నా, ఒక్క ఆడపిల్లన్నా నాకు రేవంత్ రెడ్డి ఎలక్ట్రిక్ బైక్ ఇచ్చిండని చెప్పేసి చెప్తే నేను అక్కడనే ముక్కునాళ్ళకి రాసి వస్తాయి. నేను మళ్ళీ మాట్లాడా. ఎందుక మాట్లాడటం? సిగ్గులేని మాటలు, సిగ్గు తప్పిన మాటలు. ఇంకా ఏం చెప్పిండు? 5 లక్షల ఎడ్యుకేషన్ కార్డు ఇస్తామని చెప్పింది. 5 లక్షల రూపాయలు ఇచ్చిందా? చెప్పండి ఏది చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఏ చెప్పండి. సిగ్గుండాలి 70,000 అని చెప్పడానికి. ఈ దేశంలో నేను మళ్ళీ ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఈ దేశంలో అటెండర్ ఉద్యోగానికి కూడా, డ్రైవర్ ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఉంటుంది. రోస్టర్ పాయింట్ ఉంటుంది. ఏ రోస్టర్? ఎస్సీ రిజర్వ్డా, అది ఎస్టీ రిజర్వ్డా, ఓమేనా లేదా ఉద్యోగానికి రోస్టర్ పాయింట్ ఉంటుంది, నోటిఫికేషన్ ఉంటుంది, దానికి డేట్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, కథ అపాయింట్మెంట్లు ఉంటాయి. నీ ముఖానికి మీకు డిసెంబర్ 7వ తారీఖున మీరు అధికార పగ్గాలు చేపట్టారు. 2023 డిసెంబర్ 7వ తారీఖున అధికార పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత మీరు వేసిన నోటిఫికేషన్లు తీయండి చెప్పండి, తెలుస్తుంది కదా. నోటిఫికేషన్ డేట్ ఉంటుంది కదా. మీకు తెలియదా? నోటిఫికేషన్ డేట్ ఉంటుంది కదా. మీకు తెలుసు కదా ఎక్కడెక్కడ ఎన్ని పత్రాలు పంచారో. ఇక్కడ ఎల్బీ లెటర్లు అదే చెప్తున్నా. ఆ లెటర్లు పంచడానికి డిఎస్సి అదే డిఎస్సి అంతకు ముందు వేసినటువంటి డిఎస్సిని దాంట్లో 5,600 ఉద్యోగాలు అప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ వేసింది, అప్లికేషన్లు తీసుకున్నది, వాటికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా జరుగుతున్నది. మీరేం చెప్పినారు? మెగా డిఎస్ చేస్తామని చెప్పారు. అయిపోయింది. ఎన్నికలకు రాగానే అధికారం మార్పిడి ప్రాసెస్ జరుగుతుండగానే డిఎస్సికి సంబంధించిన రాత పరీక్ష జరుగుతుండగానే ఏమైంది? అధికారం మార్పిడి జరిగింది. వచ్చిన తర్వాత తీసినమని అదే డిఎస్సి నోటిఫికేషన్ని రద్దు చేసి, అప్పటికున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి ఇంకో 4,000 కలిపి 10,000 ఉద్యోగాలు ఇచ్చాం. అది మెగా డిఎస్సి. గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పటికే రిటర్న్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. 504 ఉద్యోగాలకు గ్రూప్ 1కు నోటిఫికేషన్ వేసిండు కేసీఆర్ గారే. ప్రిలిమ్స్ అయిపోయినాయి, మెయిన్స్ అయిపోయినాయి, రిటర్న్ పరీక్ష అంతా అయిపోయింది. రిజల్ట్ ఫైనల్స్ ఓ స్టేజ్లో ఉంటుండగానే కోర్టు కొంత చిన్న వివాదాల కారణంగా అదే ఎలక్షన్ కోడ్ ఇవన్నీ వచ్చేసరికి ఆగింది. వచ్చిన తర్వాత ఏమైంది? అదే డిఎస్సి అది గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి ఆ 504 ఉద్యోగాలకి ఇంకొక 60 కలిపి 564 ఉద్యోగాలు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ వేసి సిక్కుండాలని చెప్పటానికి గయ్యిరేసింది. మరి 70,000 అట్లా అనుకున్నా కూడా ఎన్ని మీరు అనుకున్నా అట్లా అనుకున్నా కూడా అవి మొత్తం వేసాను అనుకుందాం. ఎన్ని? టీచర్కి 10,000, ఇవి 5,000, 11,000 కదా. ఇంకేది చెప్పండి మీరు వేసింది నోటిఫికేషన్? ఏది చెప్పండి, రమ్మని చెప్పి ఎవరైనా మాట్లాడినా. మీరు నియామక పత్రాలు పంచినటువంటి పోలీస్ కానిస్టేబుల్ దాదాపు 7,000, 8,000 కానిస్టేబుల్ వేరియస్ అది లా అండ్ ఆర్డరు, సిఆర్పి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్గా, స్పెషల్ బటాలియన్లో రకరకాల కేటగిరీస్ ఉంటాయి. వాటన్నిటి దాదాపు 8,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు అయిపోయినాయి. అవన్నీ కూడా అంతకుముందు నోటిఫికేషన్ అయిపోయినాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా అయిపోయినాయి. కేవలం ఏంటంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నది. ఎగ్జామ్స్ ఎలక్షన్ కోడ్ టైంలో అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. చెక్ చేయండి, నేను చెప్పేది అబద్ధం. ఎలక్షన్స్ అయిపోగానే ఆటోమేటిక్ రొటీన్గా వచ్చింది. వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినట్టు అరే ఇంత సిగ్గు తప్పిన వ్యవహారమే. అట్లాగే ప్రతి డిపార్ట్మెంటు దాదాపు 15,000
హెల్త్ డిపార్ట్మెంట్లో పారామెడికల్ స్టాఫ్, నర్సులు, ఇప్పుడు ఇస్తున్నారు వెరిఫికేషన్ అయితే నర్సులు మిగతా అన్ని కూడా 15,000 దాదాపు 14,000 చిల్లర ఇచ్చింది. ఎప్పుడు పరీక్షలు జరిగినాయి, ఎప్పుడు నోటిఫికేషన్ వేసారు, ఎప్పుడు పరీక్షలు జరిగినాయి, దానికి సంబంధించి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎప్పుడు అయిపోయింది, మీరు వచ్చి నియామక పత్రాలు ఇచ్చారు. నియామక పత్రాలు ఇచ్చారు. ఇలా ఆఖరికి నియామక పత్రాలు అనేది ఒక నిరుద్యోగికి ఉద్యోగం రాస్తే దాని నియామక పత్రాన్ని సర్వీస్ కమిషన్ ఇస్తుంది. సర్వీస్ కమిషను అవి చేసేదాన్ని కూడా నియామక పత్రాలను కూడా ఒక కార్యక్రమంగా ఒక పబ్లిసిస్ట్ అంటిగా మార్చినటువంటి నాయకుడు ఓన్లీ రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు 2,32,000 ఉద్యోగాలు ఇస్తే అందులో 1,60,7,000 ఎప్పుడో పూర్తయినాయి రిక్రూట్మెంట్. దాంట్లో చాలామందికి ఒక దఫా ప్రమోషన్ కూడా వచ్చింది. కానీ వాళ్ళు ఎవ్వరికి కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ఇట్లా షోలు పెట్టి మీటింగ్లు పెట్టి పబ్లిక్ మీటింగ్లు పెట్టి నియామక పత్రాలు ఇవ్వాలి సెలెక్ట్ అయిన అధికారిని అని చెప్పి ఎన్నడైనా అనుకోలేదు. అదొక రొటీన్ అడ్మినిస్ట్రేషన్, రొటీన్ సిస్టమ్ అది అనుకున్నాడు. అయిపోయింది. ఈయన ఏమి చేయకుండానే అప్పటికే చేసినటువంటి వచ్చినట్టుకల్లా ఆఖరికి ఎక్కడికంటే డీజీపీకి కూడా అపాయింట్మెంట్ పోస్టింగ్ లెటర్ ఇచ్చింది. అది అయ్యే అంత ఇక ఎందుకంటే 2 అత్యున్నత స్థాయి, ముఖ్యమంత్రి అత్యున్నత స్థాయి పోస్టు, ఆయన డీజీపీ అత్యున్నత స్థాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయి అధికారి. అట్లా కాదు, అది ఒక బాధ్యత కదా. ఆయన ఒక హోమ్ మినిస్టర్ కదా, ఈ రాష్ట్రానికి ఆ శాఖ ఆ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది కదా, ఇస్తే తప్పేనా? ఇది కూడా తప్పుగా చూస్తే ఎట్లా? అసలు ఏ పర్సన్ మళ్ళీ ఆయన కొత్త ఉద్యోగం కూడా కాదు కదా డీజీపీకి. ఆయన ఐపీఎస్ అయ్యి 35 ఏళ్ళు అవుతుంది కదా, 35 ఏళ్ళు సర్వీస్లో ఉన్నాడు కదా. డీజీపీగా ఇప్పుడే కూడా చీఫ్ సెక్రటరీ అపాయింట్ అయినటువంటి రాష్ట్రంలో పరిపాలనకు అత్యున్నత అధికారి చీఫ్ సెక్రటరీ. పోలీసింగ్ అత్యున్నత బాస్ డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. వీళ్ళిద్దరు చీఫ్ సెక్రటరీ. కొత్తగా ఎవరు చీఫ్ సెక్రటరీ అయినా కూడా ముఖ్యమంత్రి ఉంటే ఎవరుంటే వాళ్ళని పోయి ఓ బోకే ఇచ్చి కర్టసీగా మర్యాదపూర్వకంగా కలిసి వస్తారు. సేమ్ డీజీపీ కూడా పోస్టింగ్ అయిపోగానే జాయిన్ కాగానే మొట్టమొదట సీఎం కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరున్నా కూడా ముఖ్యమంత్రి కలిసి వస్తారు. కానీ అటువంటిది దాని గౌరవాన్ని కూడా దిగజార్చి తక్కువ చేసి ముఖ్యమంత్రి చేతుల మీద డీజీపీ ఏమంటారు పోస్టింగ్ లెటర్, అపాయింట్మెంట్ కాదు. చాలా మంది అపాయింట్మెంట్ ఎట్లయితే ఆయన 30-40 ఏళ్ళ కిందనే ఆయన అధికారిగా అపాయింట్ అయ్యిండు. ఎవరైనా కూడా డీజీపీగా పోస్టింగ్, అది పోస్టింగ్ కు అపాయింట్మెంట్ కు తేడా లేకపోతే ఇంకా వాళ్ళకి నేను దండం పెడతాను, నేనేం చెప్పలేదు. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. డీజీపీ అపాయింట్మెంట్ కాదు, అది డీజీపీ పోస్టింగ్ అంతే, ప్రమోషన్. అది కూడా ముఖ్యమంత్రి ఒక ఇచ్చి దాన్ని కూడా వార్తలాగా వాస్తే ఇంక ఏం చేస్తాం మరి.